వెలయాలు సుతుడు నల్లుడు ఇలపతియు యాచకుండు నేవురు ధరలో. అక్కడ దేవుడు రాసుకుంటాడంట, ఈరోజు నాకు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఏంజిల్ నాకు ఈరోజు 1000 రూపాయలు ఇచ్చింది అని రాసుకుంటారు. ఈ బుర్ర తప్పు గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదువుగాక. ఈరోజు నేను లాజరస్ గా పిలువబడుతున్నానంటే అది నేను పరిశుద్ధ బాప్తిజం పొందిన తర్వాత. పరిశుద్ధ బాప్తిజం అంటే అపరిశుద్ధమైన బాప్తిజం కూడా ఒకటి ఉందా? ఉండిందని ఆయన అభిప్రాయం అని నా అభిప్రాయం. ఏంటి సార్ అది? ఉండిందని ఆయన అభిప్రాయం అని నా అభిప్రాయం. ఒక ఆయన అంటాడు, మంచి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టి మళ్ళీ యేసుప్రభు కూడా పెట్టాయి బాబా అన్నాడు. మంచిగానే అడిగాడు. కరెక్టే కదా సార్. మా నాన్నగారు అయ్యప్ప గురుస్వామి అండి కాకినాడలో. కాకినాడ ఎందుకు వచ్చాడు మళ్ళీ? అదే నాకు అర్థం కాల. వీళ్ళమ్మ కేరళలో ఉంటుంది, వీళ్ళ నాన్న కాకినాడలో ఉంటాడు. వీడెప్పుడు పుట్టాడు? అదే మ్యాజిక్. ఉన్న యేసుక్రీస్తు వారి కంటే 5000 సంవత్సరాలకి పూర్వమే ఈ భారతదేశంలో 4 వేదాలు గ్రంథస్థం చేయబడ్డాయి. అంటే ఆదాంగోడికి బట్టలు కట్టుకోవడం కూడా తెలియని రోజుల్లో మనోళ్ళు వేదాలు రాసేశారు ఇక్కడ. ఓం భూర్భువస్సుః తత్సత్వితుర్వరేణ్యం. తత్సత్. ఎందుకు కరెక్ట్గా ప్రాక్టీస్ చేయరా మీరు? రుధిర ప్రోక్షణం అవశ్యం. మొదలు పెట్టాడు. సెట్ అయితే లేదు కానీ సాది గుర్తొస్తుంది. సెట్ చేద్దాం, చెప్పండి. కాసు కకృతిపడి మూతి నాకపోతే 3 నూరలు ముఖ్యలు పోయిందంట. మినిమం అరగంట పెట్టింది. ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థమవుతుంది. పాపాత్మ, నా లోపల ఉన్న ఆత్మ పాపం. వీళ్ళు ఇంతకు మించి ఎదగరా? అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, మీరే కదా చెప్పారు ఇందాక. కరెక్టే, నా తల నేను బతుకోవాలి. ఆత్మకి 2 గుణాలు, 1 పరిశుద్ధత, 2 నిర్దోషత్వం. అంటే ఆత్మలో అపరిశుద్ధత, దోషం ఇవన్నీ ఉంటాయా? ఆత్మకు ఉంటాయా అసలు? ఈ కాన్సెప్ట్ నాకు తెలియదండి. నేర్చుకోలేదా? పాపం గురించి మాట్లాడగలిగే ఏకైక ధైర్య గ్రంథం బైబిల్ ఒకటే. అంటే పాపాత్ములు అందరూ అందులో ఉన్నారు కదా. అంతే కదా. యేసులో మనం చూడగలిగేది ఏంటో తెలుసా? బొక్క, హోల్. ఆయన చేతులకు బొక్కలు ఉంటాయని చెప్పారు కదా. ఉన్నాయి కదా. ఆ మైత్రియోపనిషత్తులో ఒక మాట చెప్పబడింది. విచిత్రం ఏంటంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా అదే మాట చెప్పింది కొరింథీయులకు రాసిన పత్రికలో. అంటే కాపీ కొట్టారని చెప్తున్నాడు ఇప్పుడు. ఏంటి? దేవుడి పట్టంలోకి దూరి దేవుడి పట్టాన్ని కొరికేసింది. నాకు ఆశ్చర్యంగా ఉంది. కొన్ని ఏళ్లుగా మనం ఆరాధన చేస్తున్న దేవుడిని ఒక పురుగు అలా కొరికేస్తుంది. బైబిల్ పుస్తకం కదా, దాన్ని చదువులు కొట్టవా? దేవుడి వాక్యం, జీవం కలిగిన దేవుడి వాక్యం పీస్ పీస్ అయిపోతుంది చూడండి. చినిగిపోయింది, నేనేం చేయలే, దాని అంతటా అదే చినిగిపోయింది. అసలు ఒక ఆలోచన పుట్టాలి కదా. ఆలోచన కొబ్బరి నూనె కొనుక్కునేటప్పుడు పొట్టాలి కదా. ఆయన కొనుక్కోదేమో. ఈయన అమ్ముతాడు. దేవుడు అంటే ఖచ్చితంగా కనబడాలి, దేవుడు అంటే ఖచ్చితంగా మాట్లాడే దేవుడై ఉండాలి. అసలు దైవం యొక్క శక్తి గురించి వీళ్ళకున్న అవగాహన ఏంటి? ఏం లేదు, గ్యాస్ బండ తీసుకొస్తాడు కదా. కరెక్టే. నిన్ను కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. ఏ నిద్రలేం వ్యాధి ఏమైనా ఉందా ఆయనకి? స్లీపింగ్ టాబ్లెట్ చేసుకోమను. వెలయాలు సుతుడు నల్లుడు ఇలపతియు యాచకుండు నేవురు ధరలో. కలిమియు లేమియు నెరుగరు కులపావన మూర్తివన్న గువ్వల చెన్న. దీని అర్థం ఏంటంటే వెలయాలు అంటే వేశ్య, సుతుడు అంటే పుత్రుడు, అల్లుడు, ఇలపతియు అంటే రాజు, యాచకుండు, నేవురు ధరలో. ఈ 5 కూడా కలిమియు లేమియు నెరుగరు. మనకి ఉన్నదా లేదా అనేది తెలియకుండా పీడిస్తూ ఉంటారు. కొడుకు, అల్లుడు అందరూ అలాగే ఉంటారా అంటే ఇక్కడ దుర్బుద్ధి కలిగిన వారు లేదా స్వార్థం, సోమరితనం ఇలాంటి అవలక్షణాలు ఎక్కువగా ఉన్నవారు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆ రోజు కవికి ఇన్ఫర్మేషన్ లేదు కానీ 6వ వ్యక్తిని కూడా ఈ సమూహంలో చేర్చవచ్చు. ఎవరు వారు? మీకు తెలుసా? పాస్టర్ గారు. అంటే అప్పట్లో పాస్టర్లు లేరేమో. అదే, పాస్టర్ కూడా వాడు చర్చికి వచ్చే విశ్వాసుల దగ్గర ఉన్నదా లేదా అనే విషయం తెలియకుండా పీడిస్తూ ఉంటాడు. పీడిస్తూ ఉంటాడంటే ఓన్లీ పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా పాస్టర్ అమ్మలుగా చలామణి అయ్యే స్త్రీలు కూడా పీడిస్తున్నారు. ఇది నేను ఊరికే ఒక మాటగా కాకుండా ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను, వినండి. మనం ఎంత ఇవ్వాలి ఇప్పుడు? 23% ఇవ్వాలన్నమాట. అక్కడ దేవుడు రాసుకుంటాడంట, ఈరోజు నాకు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఏంజిల్ నాకు ఈరోజు 1000 రూపాయలు ఇచ్చింది అని రాసుకుంటారంట. ఈ బుర్ర తప్పు గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదువుగాక.
మనకి యమలోకంలో చిత్రగుప్తుడు పాపపుణ్యాల లెక్కలు రాసుకుంటూ ఉంటాడు అని నమ్ముతాం కదా, అది చాలా ఉత్తమమైంది. ఎవరి అకౌంట్లో ఉన్నటువంటి ఆ పాప పుణ్యాలని లెక్కలు రాసుకుంటూ అక్కడికి వచ్చిన తర్వాత లెక్కలు తెలుస్తారు. వీళ్ళ దేవుడు సిట్టి వ్యాపారం చేస్తారన్నమాట, వడ్డీ వ్యాపారం. 1000 రూపాయలు లాభం, నువ్వు ఎంత ఇచ్చారా మొత్తం కుడు, ఇక్కడ కూడా ఎక్కడ అని చెప్పి లెక్కలు రాసుకుంటూ ఉంటాడు. వీడు ఇవ్వలేదు, వీడి సంగతి చూద్దాం అనుకుంటాడు అన్నమాట. మరి మనం దేవుని దగ్గర దొంగిలిచ్చు మమ్మల్ని ఆశీర్వదించు, మాకెందుకు రాదు, మా చుట్టాలు ఇలా ఉన్నారు, మా పట్టాలు అలా ఉన్నారు, మా పక్కనోళ్ళు ఇలా ఉన్నారు, 3 ఫ్లోర్లు వాడు కట్టేశాడు, 2 ఫ్లోర్లు వీడు కట్టేశాడు, దేవునికి ఇవ్వకుండా మీకు పంట ఎలా వస్తుంది? అంటే ఆశ భయం రెండు వాళ్ళ మీద ప్రయోగించి పీడించటం పిండటం. అంటే ముందు చెప్పిన 5 సరిపోరు అసలు. రాజు అంటే పన్నుల ద్వారా పీడిస్తూ ఉంటాడు అనేది ఒక అభిప్రాయం ఉంది కదా పూర్వకాలంలో. కాబట్టి ఈ 5 దుర్బుద్ధి కలిగినటువంటి ఈ 5 కూడా ఇప్పుడున్నటువంటి పాస్టర్లకి సరిపోరు. ఇప్పుడున్న కాలంలో కనుక ఆ కవి ఉంటే పాస్టర్ల మీద ఒక శతకం రాసి ఉండేవాడు అయి ఉండొచ్చు. అయితే మరి అసలు ఈరోజు కార్యక్రమం ఏమిటి? వేధావది టెస్టిమనీ ట్రోల్స్ కదా. మరి కొంతకాలం విరామం తర్వాత దొంగ సాక్ష్యాల బెండు తీసేటటువంటి, నిరంతరం నాన్ స్టాప్గా ఎంటర్టైన్ చేసేటటువంటి టెస్టిమనీ ట్రోల్స్కి సుస్వాగతం. ఈరోజు ట్రోల్స్లో ఆర్టిస్ట్ ఎవరు? కేరళ బ్రాహ్మణుడు. ఈ ఫ్లేవరు చాలాసార్లు చేసామే. ఇప్పుడు వాళ్ళు పెట్టుకునేది ఏంటి? బ్రాహ్మణ కుటుంబం నుంచి మతం మారారు, బ్రాండింగ్ కదా. కేరళ బ్రాహ్మణులు ఎందుకు? ఆంధ్ర తెలంగాణలో బ్రాహ్మణులు పనికిరారా? నా చిన్నప్పుడు స్కూల్స్ ప్రమోషన్లో కేరళ టీచర్సే ఇంగ్లీషు బోధన అని చెప్పి ప్రచారం చేసేవాళ్ళు. అయితే పక్కింటి పుల్లకూర రుచి ఎక్కువ కదా, అలా అనమాట. అయి ఉండొచ్చు. ఈ బ్రాహ్మిన్స్కి కానీ టీచర్స్కి కానీ కేరళ అనేది ఒక బ్రాండింగా? అసలు నా డౌట్ ఏంటంటే కేరళలో ఎక్కువ మంది మతం మారారు కదా, వాళ్ళల్లో బ్రాహ్మిన్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళ పేరు చెప్పుకొని అలా అక్కడ నుంచి ఇక్కడికి వాల్సి వచ్చిన వాళ్ళు ఏమైనా ఇంకొక రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు కేరళ వెళ్ళి ఎంక్వైరీ చేయడం అంత ఈజీ కాదు కదా. కేరళ పేరు చెప్పి ఏదైనా చెప్పుకోవచ్చు ఇక. అవును. నటరాజన్ లాజరస్. ఓ, చాలా కవితాత్మకంగా ఉంది పేరే. నా పేరు పుదుక్కోడు నటరాజన్ సుబ్రహ్మణ్య శర్మ. ఈయన పేరు చెప్పడానికి పేపర్ చూసుకుంటున్నాడు. అలవాటై ఉంటుంది వాళ్ళకి చెప్పి మళ్ళీ చెప్పి చూద్దామా? నా పేరు పుదుక్కోడు నటరాజన్. చూసుకున్నాడు, పేపర్ చూసుకుని చూసుకున్నాడు. చెప్తున్నాడు. నిజమే. ఆ స్క్రిప్ట్లో పేరు కూడా చూసుకుని చెప్తున్నాడు. నేను తెలుగులో మాట్లాడుతున్నాను కానీ నేను తెలుగువాడిని కాదు. నాది అసలు ఆంధ్రప్రదేశ్ కాదు, ఎక్కడో కేరళ రాష్ట్రానికి చెందిన పాలఘాట్ అన్న జిల్లాలో పుదుక్కోడ్ అనేటువంటి గ్రామానికి చెందిన ఒక అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించాను. మా నాన్నగారి పేరు నటరాజన్ గారు, మా ఊరి పేరు పుదుక్కోడ్. మాకు ఊరు పేరు తండ్రి పేరే ఇంటి పేరుగా వస్తుంది, అందుకే నా పేరు పుదుక్కోడు నటరాజన్ సుబ్రహ్మణ్య శర్మ. నాకు కూడా అంతే, ఊరి పేరు సుగ్గున లంక, ఇంటి పేరు సుగ్గున. ఈరోజు నేను లాజరస్గా పిలువబడుతున్నానంటే అది నేను పరిశుద్ధ బాప్తిజం పొందిన తర్వాత. పరిశుద్ధ బాప్తిజం అంటే అపరిశుద్ధమైన బాప్తిజం కూడా ఒకటి ఉందా? ఉండిందని ఆయన అభిప్రాయం అని నా అభిప్రాయం. సార్ ఏంటి సార్ అది? ఉండిందని ఆయన అభిప్రాయం అని నా అభిప్రాయం. ఈరోజు శుక్రవారం వచ్చిందంటే చాలు మా అమ్మ మీద పూనకం ఉంటుంది. మా ఇంటి నిండా చాలామంది ఉంటారు, వాళ్ళకి మంత్రాలు వేస్తుంది, విభూతులు ఇస్తుంది, తాయెత్తులు కడుతుంది, వేర్లు ఇస్తుంది. అలాంటి ఒక భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను. మేము 5 సంతానం. నా పెద్దన్నయ్య, నా అక్క, నా చిన్నన్నయ్య, నేను కవల పిల్లలు. వాడికి రాము, నాకు లక్ష్మణ్ అని ముద్దుగా కూడా పెట్టారు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. మంచి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను. ఒక ఆయన అంటాడు, మంచి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టి మళ్ళీ యేసుప్రభు కూడా పెట్టాయి బాబా అన్నాడు. మంచిగానే అడిగాడు. కరెక్టే కదా సార్. అప్పుడు ఆయనతో ఒకటే చెప్పాను, మంచి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను కనుకే మంచి రక్షకుడు నాకు దొరికాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను మళ్ళీ చెబుతున్నాను ప్రియులారా, ఆయన నీతిమంతులుగా మార్చడానికి వచ్చాడు తప్ప ఎవరి మతాలు మార్చడానికి రాలా. ఈ పాచిపట్టిన స్టాక్ డైలాగ్ వింటే అసహ్యంగా ఉంటుంది నాకు కదా, కానీ వినాలి, తప్పదు. మనం ఇవే అంటే ఇప్పుడు మంచి భక్తి కలిగిన కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మతం అంటే ఆయన ఎంచుకున్నాడు అంటున్నాడు కదా, ముందు చేసింది కూడా మంచి అనే అర్థం కదా. అసలు అందులో నుంచి ఎందుకు బయటికి రావాలి అప్పుడు మంచిలో నుంచి? పాయింటే ఒకటి. అసలు ఫ్లేవర్ మామూలుగా ఈ టెస్టిమనీస్ ఫ్లేవర్ అంతా ఏంటి? ఆడు పరమ నికృష్టుడయ్యి, పరమ తాగుబోతు, పరమ లుచ్చ, పరమ పోరంబోకైతే వాళ్ళందరినీ వెతుక్కుంటూ వెళ్తాడు కదా యేసు. అసలు ఇది కదా. అవును, కానీ ఈయన అలా కాదు. మంచి భక్తి కలిగిన వారి దగ్గరికి ఆయన ఎందుకు వెళ్తాడు అసలు? అవును, ఆయనకు కావాల్సిందంతా పోరంబోకుల గ్యాంగ్ కదా. ఇదే రివర్సల్ చెప్తున్నాడు. అంటే వీడు పోరంబోకు వెర్షన్లో తీసుకోవట్లేదు వీడు. అసలు అది ఉండదు. కొంచెం
మార్చారు. మా నాన్నగారు అయ్యప్ప గురుస్వామి అండి కాకినాడలో. కాకినాడ ఎందుకు వచ్చాడు మళ్ళీ? అదే నాకు అర్థం కాల. ఫేమస్ అంట మళ్ళీ కాకినాడలో వీళ్ళు. వీళ్ళ అమ్మ కేరళలో ఉంటుంది, వీళ్ళ నాన్న కాకినాడలో ఉంటాడు. వీడెప్పుడు పుట్టాడు? అది ఎలా, హౌ? అంటే పుట్టాక ఇక్కడికి షిఫ్ట్ అయ్యారేమో. అది చెప్పాలి కదా. ఇప్పుడు ఇంటర్వ్యూల్ బ్యాంక్ తెలియకుండా క్లైమాక్స్కి వెళ్ళిపోతే. కేరళ నుంచి కాకినాడ షిఫ్ట్ అయ్యామన్న వర్షన్ ఎక్కడా చెప్పలేదు. చెప్పలేదు. అంటే ఆనవాయితీ ప్రకారం కేరళ బ్రాహ్మణులు మొదలుపెట్టాడు. మహా అయితే ఆ కాకినాడ చుట్టుపక్కల ఏదో గ్రామం అయి ఉంటుంది. 53 సంవత్సరాలుగా శబరిమల తీసుకెళ్ళిన అయ్యప్ప గురుస్వామి. 53 సంవత్సరాలుగా శబరిమల తీసుకెళ్ళాడు. అసలు ఆయన వయసు ఎంత? వారి కుమారులుగా మాకు కూడా అదే గౌరవం ఉండేది. మేము ఎన్నో అయ్యప్ప స్వామి భజనలు చేశాను. ఈ విజయవాడ ప్రాంతానికి వచ్చి అరటి దొప్పలతో మండపాలు కట్టి ఇక్కడి నుంచి గుంటూరు నుంచి చీరాల నుంచి బాపట్ల ఇలా వెళ్ళేవాళ్ళం అండి మేము. అసలు కేరళ నుంచి ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? లింక్ ఏమీ చెప్పట్లేదు, ఎందుకని ఏమో అది తెలీదు. ఇప్పటికి మీరు ఏ దేవాలయానికైనా వెళితే అక్కడ పంతులు గారు పూజారో చేతిలో తీర్థం పోస్తారు. తీర్థం పోసేటప్పుడు 3 మాటలు చెబుతారు. మూరా? అకాల మృత్యుహరణం, సడన్గా చావు రాకుండా. సర్వరోగ నివారణం, ప్రతి రోగము నివారింపబడాలి. సమస్త పాప క్షయకరం, ప్రతి పాపము క్షయమైపోవాలి. క్షయము అంటే నాశనం. పాపాన్ని నాశనం చేసే పాప నాశకుడు ఎవరు? నేను చెప్పినంత మెల్లగా బ్రహ్మలు చెప్పరు. రకాల మృత్యుహరణం, సర్వరోగ నివారణ, సమస్త పాదోదకం పావనం శుభం అనేసరికి అకాలముడు ముందే పుచ్చుకుంటాడు. నవ్వడానికి కాదు, ఆలోచిస్తారని చెప్తున్నాను. అంటే పాపం ఒక తీర్థం వల్ల పోతుందా? నేను చెప్పే మాట కాదండి. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న యేసుక్రీస్తు వారి కంటే 5000 సంవత్సరాలకి పూర్వమే ఈ భారతదేశంలో 4 వేదాలు గ్రంథస్థం చేయబడ్డాయి. యేసు కంటే 5000 సంవత్సరాలకి పూర్వం అంటే 7000 మొత్తం. 7000 సంవత్సరాల క్రితం అసలు మనిషే లేడు బైబిల్లో. బైబిల్ ప్రకారం వీడు ఆదిలోనే బైబిల్ కొట్టేసాడు వీడు తెలియకుండా. అంటే వేదాలు అప్పటి నుంచి 5000 సంవత్సరాల నుంచి ఉన్నాయి అన్న దాన్ని పట్టుకున్నాడు తప్ప బైబిల్లో ఏముంది అన్నదాన్ని వదిలేశాడు. అప్పుడు మహా అయితే ఆదాంగడు పుట్టాడో లేదో డౌటే. పుట్టిన ఆకులు కట్టుకుని తిరుగుతున్నాడు, వాడికి బట్టలు కట్టుకోవడం కూడా తెలియదు. అవును. అంటే ఆదాంగోడికి బట్టలు కట్టుకోవడం కూడా తెలియని రోజుల్లో మనోళ్ళు వేదాలు రాసేసారు ఇక్కడ. మనకి ఎంత పెద్ద నాగరికత. అంతే కదా. మరిగా అసలు అప్పటికి జనమే లేరు అన్న ఫీలింగ్ కదా వాళ్ళది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. కానీ ఇందులో ఒకటి మెచ్చుకోవచ్చు. ఇదేంటంటే ఆర్య ద్రవిడ అనే దిక్కుమాలిన ఈ పైత్యం చెప్పకుండా వేదాలు అనేవి భారతదేశంలోనే పుట్టాయి అనేది ఒప్పుకున్నాడు వీడు. అలాగే రెండో పాయింట్, ఎంతమంది మనం 2 పాయింట్లు వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి వేసేసాడు క్రిస్టియానిటీకి. వేదాలలో ఒక సారాంశం ఏంటో తెలుసా? వేదాల యొక్క సారాంశం అంత ఈజీగా చెప్పేస్తాడా? ప్రతి పాపము పరిహరింపబడాలంటే రుధిర ప్రోక్షణం అవశ్యం. మొదలుపెట్టాడు. 3 నెలలు సాగు చేసి మూలన ముసలాన్ని పొడిచాడంట. స్టార్టింగ్ ఏమో అంత బిల్డప్ ఇచ్చి అసలు తీర్థం ఇచ్చేటప్పుడు అందులో ఉన్నటువంటి అర్థాలు మంత్రాలు అవి అని చెప్పేసి తీరా ఒక కల్పిత మంత్రం పట్టుకొచ్చి అది సారాంశం అని చెప్తున్నాడు ఏంటి అంటే అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అసలు అంటే తెలియక చెప్తారా వీళ్ళు, లేదు తెలిసి కూడా దాన్ని దాచేసి ఇలా చెప్తారా ఏంటి అసలు వాళ్ళ? అంటే వీళ్ళ స్టాండర్డ్స్ అంతే, అంతకుమించి ఉండవు వీళ్ళకి. నాలెడ్జ్ ఉండదు. అంటే ఆ బిలో స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళ యేసు మతంలోకి పోతారు కదా. అంతకు మించి ఉంటే అసలు ఆ యేసు మతంలోకి ఎందుకు పోతారు? అవును. ఖచ్చితంగా రక్తం చిందింపబడాలి. తద్రుధిరం, ఆ రక్తము. అసలు మొత్తం మార్చేసాడు. ఇప్పుడు అంతకుముందు పబ్లిసిటీలోకి తీసుకొచ్చిన కల్పిత శ్లోకమో మంత్రం అసలు దానికి ఏం అనకూడదులే. కానీ ఆ కల్పిత వాక్యంలో తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలి తద్రుద్రం అంటున్నాడు. అంటే సంస్కృతాన్ని కలిపాడు, సంస్కృతం ఫ్లేవర్ యాడ్ చేస్తాడు. తద్రుద్రం శక మొక్కల నుండి గారాలా, శవం నుండి గారాలరా? పరమాత్మేనా, భగవంతుని రక్తమైతేనే, పరమాత్ముడి రక్తమైతేనే పుణ్యదాన బలియాగం. ఒక బలియాగం ద్వారా ఆ ఆత్మక పుణ్యం ప్రాప్తిస్తుంది. ఈరోజు ఆ మాటలు చెప్పడానికి నేను నిలబడ్డాను. యుక్త కాలం వచ్చినప్పుడు నాకు నా కవర సోదరుడికి ఒకేసారి ఒడుగు వేశారు. మాకు కాకినాడకు దగ్గరలో ఉందని అన్నవరం దేవస్థానానికి తీసుకెళ్లి ఒడుగు వేశారు. అసలు కేరళ ఏమైపోయింది? ఉండదు కేరళ, అసలు ఎక్కడ కనపడదు. కేరళ బ్రాహ్మణుడు చెప్పుకుంటాడు. అంటే స్కూల్స్లో కూడా ఎలా చేసేవాళ్ళు, లోకల్ వాళ్ళని పట్టుకొచ్చి కేరళ టీచర్ అనేవాళ్ళు. తెలిసిపోతారు కదా వాళ్ళు. పొరుగురు ఎక్కడి నుంచి వేరే జిల్లా నుంచి తీసుకొచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, తెలుగు మాట్లాడలేరు కదా.
అయితే మలయాళం మాట్లాడాలి లేదా ఇంగ్లీష్ మాట్లాడతారు. తెలుగు మాట్లాడే వాళ్ళు కేరళ టీచర్లు ఎలా అవుతారు? అంటే వాళ్ళకి వచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు, వాళ్ళ కేరళ టీచర్లు అనుకోండి అనేవాళ్ళు ఓ అంతే. అట్లాగే ఈ కేరళ బ్రాహ్మిన్ అనేది ఒక ఫ్లేవర్ బాగుంది కదా అని చెప్పి వాడుకున్నాడు అంతే. తర్వాత అసలు సెకండ్ హాఫ్లోనే ఎత్తేసాడు వీడు. సెకండ్ హాఫ్ కూడా కాదు, సెకండ్ లైన్కే ఎత్తేసాడు. అంతే. కేరళ కాకినాడ అయ్యనో సెట్ అయితే లేదు కానీ సాది గుర్తొస్తుంది. సెట్ చేద్దాం, చెప్పండి. కాసు కకృతిపడి మూతి నాకపోతే 3 నూరలు ముక్కెలు పోయిందంట. మినిమం అరగంట పెట్టింది. అంటే మళ్ళీ చెప్తాను, ఇంత స్లోగా కూడా చెప్పరు అని చెప్పాడు కదా ఇంతకుముందు. ఇప్పుడు స్లోగా చెప్తారా? కాసుకి కకృతిపడి మూతి నాకబోతే 3 నూర్ల ముక్కెర పోయిందట. అంటే అర్థమైంది కానీ అంటే ఒక ఆమెకి ఒక ఆఫర్ ఇచ్చారు ఎవరో, మూతి నాగితే కాసు ఇస్తామని. అబ్బా అయ్యో సమ్ ఎక్స్ అనేవాడు ఒక ఆఫర్ ఇచ్చాడు, మూతి నాగితే కాసు ఇస్తానని. ఆ కాసు కకృతి పడి ఇప్పుడు మూతి నాగపోయింది, 3 నూర్లు ముక్కిలు పోయింది నాకేటప్పుడు. అట్లాగే వీడు ఫ్లేవర్ కకృతి పడి కేరళని తీసుకొచ్చాడు. అట్లా పరువంతా బాయే. మా ఆచార పద్ధతులు వేరుగా ఉంటాయి. వెళ్ళేటప్పుడు అంబాసిడర్ కారులో తీసుకొని వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మా పద్ధతి ఏంటంటే అరగుండు చేయించుకొని జంధ్యం వేసుకోవాలి. ఇక్కడ ఆంధ్రాలో ఉన్న వాళ్ళైతే పంచసిగలు పెట్టుకుంటారు. మా పద్ధతి ప్రకారం అరగుండు చేయించాలి. ఇంక అరగుండు వేసుకొని అన్నవరం ఆర్టీసీ స్టాండ్లో నిలబడితే అందరూ చూసి నవ్వడమే. ఈడేట్రా సగం గుండు చేయించుకొని ఉన్నాడు, సగం డబ్బులు ఇచ్చి ఉంటాడు, సగం కొరికించుకున్నాడు అని ఒకడేమో ముందు చూస్తే గుండు వెనక చూస్తే చుట్టూ ఈడేటి ఇలా ఉన్నాడని ఒకడు. వాళ్ళు ఏమనుకుంటున్నా నాకు సిగ్గులేదు. ఎందుకని ఇప్పుడు నేను గాయత్రి మంత్ర ఉపదేశింపబడిన బ్రాహ్మణ్. ఓం భూర్భువత్సోహ తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. మంత్రం బాగా చెప్పాడా? ఇంకోసారి తత్సత్. ఓం భూర్భువత్సోహ తత్సత్వితుర్వరేణ్యం తత్సత్ వితుర్వరేణ్యం అంటున్నాడు. భువస్వాహ అని కూడా అనలేదు, అది కూడా వేరేలాగా చాపదం వీళ్ళు ఈ మంత్రాల దగ్గర తిరిగిపోతారు ప్రతి ఒక్కడను. ఎందుకు కరెక్ట్గా ప్రాక్టీస్ చేయరా మీరు? గాయత్రి మంత్రం ఉపాసకుడికి గాయత్రి మంత్రం రాదా? అలా అయితే కదా. అదే కదా. ఏదైనా సరే మంత్రం చదువుతూ నాకు శాలిమరాజుడి మంత్రం గుర్తొచ్చింది. అస్యస్సి బ్రహ్మానందస్య. చాలా పెద్ద మంత్రం. ఈ నా కొడుకులు బేసిక్ అసలు ఈ ఫస్ట్ స్టెప్లోనే దొరికిపోతారు వీళ్ళు. అంటే ఆ గొర్రెన కొడుకులకి ఆ మాత్రం బుర్ర ఉండదు కదా వాళ్ళకి. ఈ గాయత్రి మంత్రం చదవకుండా మంచినీళ్ళు తాగకుండా భక్తిలో పెంచారండి మమ్మల్ని. ఇలాంటి ఈరోజు ఉన్నట్టుండి యేసుప్రభు జిందాబాద్ అని ఏం అనట్లా. రోజు అంత గాయత్రి మంత్రాన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే కనీసం స్పష్టంగా ఉచ్చరించడం అన్న రావాలి కదా. దాని అర్థం తెలియకపోయినా, దాని తత్వం తెలియకపోయినా ఉచ్చారణ అన్న దోషం లేకుండా ఉండాలి కదా బేసిక్. ఇప్పటికీ ఉన్నారు. ఇంద్రగంటి గోపాలకృష్ణ గారని ప్రధాన అర్చకులుగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నారు. వారు అన్నవరంలో ఇప్పటికీ ఉన్నారు, నాతో ఎప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. అవునా? ఇంద్రగంటి గోపాలకృష్ణ గారు ఇప్పటికీ ఉంది. ఎప్పుడు ఈ వీడియో అప్లోడ్ అయింది? ఇది 2-3 సంవత్సరాల క్రితం రీసెంట్ అయింది. ఎప్పటి నుంచో ఉన్నాయి. నటరాజన్ లాజరస్ అని చెప్పి వారు అర్చకులుగా ఉన్న దినాలలోనే వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని చదువుతారు. చేతులు పుష్పాలు పెట్టించి ఆత్మ ప్రదక్షిణ మంత్రం, చేతులు పువ్వులు పెట్టించిన తర్వాత యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ. నేను చెప్పినంత తీరిగ్గా బ్రహ్మ చెప్పరు. చేతులు పువ్వులు పెట్టించేసి ప్రదక్షిణ చేయమనేటప్పుడు యాని కానించి పాపాన్ని జన్మ అంతర్కృతాన్ని దాని 3 సార్లు తిరగండి అమ్మా. పువ్వట్టు తిరుగుతాం మనం. నేను తిరగద్దని చెప్పట్లేదు ప్రియులారా, తిరగబడాలి. ఎలా తిరగబడాలో వీళ్ళ దగ్గరకు రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నువ్వు తిప్పబడితే పరభాగ్యం ఇహ సౌఖ్యం 2 నీవే. దేవునికి స్తోత్రం కలుగునగా. అసలు ఆ మంత్రానికి వీళ్ళ పీస్కి ఏంటి సంబంధం? వీళ్ళు కడగబడాలి, పాపం పోవాలంటే యేసు రక్తంలో అని అంటున్నారు కదా. కడగబడాలి. యేసు రక్తం ఎన్ని ట్రాష్. పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేస్తే కొంతలో కొంత పాపాలు పోతాయి అని నేను. కాబట్టి అక్కడ కడగబడాలి ఉంది కాబట్టి ఇక్కడ పవిత్ర గంగాజలంతో కడగబడాలి అని నేను చెప్తే చెప్పొచ్చు, చెప్పాలి. అదే కరెక్ట్ కదా. మరి గొర్రెలందరూ పవిత్ర గంగలోకి రండి, యేసు రక్తం అంతటి మటాష్. పాపోహం నేనే పాపాన్ని అని కాదు, నేను పాపాత్ముణ్ణి అంటే ఏదో చిన్న చితక తప్పులు చేసి ఉండొచ్చు అన్న మీనింగ్ కదా. పాపోహం, అహం అంటే నేను పాపిని, నేనే పాపాన్ని కాదు, నేను పాపిని. బహుశా ఏదో చిన్న చిన్న దోషాలు పెద్ద పెద్ద దోషాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి కాబట్టి
నేను ఎలాంటి దోషాలు లేనటువంటి అత్యంత పరిశుద్ధుణ్ణి, పవిత్రుణ్ణి అనే భావం అహంకారాన్ని కలిగిస్తుంది. కాబట్టి తెలుసో తెలియక ఏవో దోషాలు చేస్తూ ఉంటాను, కాబట్టి నా దోషాలను నువ్వు పరిహరించు అని ప్రార్థన. అది పాపోహం అంటే నేను పాపిని అని అర్థం. నా కర్మలు క్రియలు పాపం, పాపాత్మ నా లోపలున్న ఆత్మ పాపం. బా, ఇది అసలు 8th వండర్. ఇది పాపాత్మ, ఆత్మే పాపం అంట. అంటే ఇది బైబిల్కి అనువదించి చెప్తున్నాడు అనమాట. దీన్ని మొత్తం అందులో ఉన్న పదాలకి ఇంటర్లింక్ పెట్టేసి చెప్పాడు. ఇక్కడ ఆత్మ, పాపాత్మ అంటే ఇక్కడ అంతరంగము, అంతఃకరణము, మలినమైనటువంటి భావాలు కలిగి ఉండొచ్చు. లేకుండా ఎవరు ఉండరు కదా, ఎందుకంటే అషడ్ వర్గాలు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి. అదే మనసులో రకరకాల వికలమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి అంతరంగం కూడా కొన్ని చెడు ఆలోచనలతో నిండి ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాపాత్మ, అంతరంగం గురించి చెప్తున్నారు అక్కడ. ఆత్మే పాపం ఏంట్రా దరిద్రుడా? ఆత్మ యొక్క స్వభావం, ఆత్మ యొక్క విస్తృతి వర్ణన ఏంటనేది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు స్పష్టంగా. దాన్ని ఎలాంటి అస్త్రశస్త్రాలు కూడా ఛేదించలేవు, దానికి అసలు పుట్టుక లేదు, చావు లేదు. ఇంత స్పష్టంగా చెప్తే ఆత్మ పాపం ఏంటి? వీళ్ళు ఇంతకు మించి ఎదగరా? అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, మీరే కదా చెప్పారు ఇందాక. కరెక్టే, నా తల నేను బతుకోవాలి. అంతకు మించి వీళ్ళు ఎక్కువగా ఉంటే అందులో ఉండరు, వచ్చేస్తారు. గుర్తు చేస్తా ఉన్నా. పాప సంభవ, నా సంభవమే పాపం. ఇప్పుడు ఈ పాపముతో ఉన్నటువంటి మనలను పవిత్రాత్మలుగా మార్చడానికి కృపను కలిగి ఉన్నవాడా? త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్ష రక్ష. ఖచ్చితంగా చెప్తారు. ఈరోజు ఆ కృపను కలిగి ఉన్నవాడెవరు? ప్రపంచంలో ఏ పుస్తకమన్నా చదవండి, నా కృప నీకు చాలు అన్న దేవుడు అన్న మాట బైబిల్లోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కృప దగ్గరికి రండి, మతాల దగ్గరికి ఎవ్వరు రావద్దు. అందులో కృపయా దేవా అని ఉంది కదా ఆ మంత్రంలో, ఆ ఒక్క పదాన్ని పట్టుకున్నాడు. మరి శరణు అనేది ఎక్కడ ఉంది బైబిల్లో? అసలు అసలు శరణాగతి అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంది బైబిల్లో? శరణాగతి అంటే ఏంటి? మీరు అలా అడగొద్దు. మేము బైబిల్లో ఉన్నది ఇక్కడ ఎక్కడన్నా మ్యాచ్ అయితే మేము మ్యాచ్ చేసుకుంటాం అంతే తప్ప ఇందులో ఉన్న పదాలన్నీ అందులో ఉండాలి అంటే కష్టం, దొరకవు. ఎట్లా? ఇప్పుడు ఆ ప్రార్థన చేసిన ఋషికి ఎవరిని ప్రార్థిస్తున్నాడు, ఆ దైవం యొక్క తత్వం ఏంటి, స్వరూపం ఏంటి, ఇవన్నీ కూడా తెలిసే ఉంటాయి కదా. ఆయన పీస్ అయితే కాదు కదా, అని ఏ మహావిష్ణువు మా పరమశివుడు అయి ఉంటాడు, అంతే కదా. పీస్ అయితే కాదు కదా. పీస్ అయితే పీసును ఉద్దేశించి ఓ చెక్క మొక్కల మీద ఏలాడేవాడా, బట్టలు లేకుండా నిన్ను కొట్టించుకున్నాడా, అదే మేకలు కొట్టించుకున్నవాడా అని చెప్పి ఆయన ప్రార్థన చేసేవాడు కదా. మంత్రాలు 5000 సంవత్సరాలకు ముందు నుంచే ఉన్నాయి వేదాలని చెప్పాడు కదా. అప్పుడు అసలు వీళ్ళ ప్రకారం సృష్టి లేదు కదా, అప్పుడు ఎలా చెప్తాడు? అసలు ఎంతసేపు వీళ్ళ శవం గురించి చెప్పుకోవడానికి అక్కడ ఒక మంత్రం అంటారు, ఇక్కడ ఒక శ్లోకం అంటారు. నల్లటి పుస్తకం పనికిరాదు. మంత్రము శ్లోకం కాదు, అందులో పదం అండి. అంటే ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ, వీళ్ళు కొన్ని హైజాక్ చేస్తూ ఉంటారు. ఇలా మెల్లమెల్లగా మనం వదిలేస్తే ఏమైందంటే కొన్ని సంవత్సరాలకి అసలు ఈ మంత్రం చెప్తే ఇది క్రైస్తవులదేమో అనే భావన వచ్చేలాగా చేస్తాం వీళ్ళు మార్కెటింగ్తో. అవును, కరుణామయుడు అనే పదాన్ని హైజాక్ చేశారు. కరుణామయుడు అనే పదం నల్లట పుస్తకంలో పీసుకి అదే ఏసుకి ఎక్కడ లేదు. అసలు ఏసుకి కరుణామయుడు అనే పదమే లేదు బైబిల్లో. నా పేరు కూడా, ఒరే నువ్వు దమ్ముంటే పేరు మార్చుకోవాలా? ఎందుకు మార్చుకోవాలరా? శివుడి పేరు అది కరుణాకరుడు అనేది. మీరు హైజాక్ చేస్తే నేను పేరు మార్చుకోవాలి, మీ పేరెంట్ రైట్ ఇచ్చేయాలి నేను. అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఈ 2-3 మంత్రాలు శ్లోకాలు చెప్తున్నారు కదా, పాపాత్మ పాప సంభవ అని, యానికాని చ పాప అని. ఈ 2 కాకుండా ఇంకొక కల్పిత అదే మంత్రమో శ్లోకం, అది ఏమంటారో తెలీదు. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం. అది అంటే ఇలాంటి ఒక సాహిత్యం ఇదంతా కూడా క్రైస్తవులకి సంబంధించింది అనే విధంగా వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తున్నారో, వాటికి కౌంటర్ ఇస్తున్నారో, అప్పుడు వీళ్ళ బట్టలు ఊడిపోతున్నాయి. ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కానీ చచ్చిపోతాం. ఆ చచ్చే లోపల యేసుని వదిలేయాలి, చచ్చే లోపల యేసుని వదిలేయాలి. ఎప్పుడైనా చచ్చిపోతారు కదా, చచ్చే లోపు యేసు దేవుడు కదని తెలుసుకోండి, పరమసత్యం అది. ప్రభుని తెలుసుకొని చచ్చిపోతామండి. దేవునికి స్తోత్రం కలుగునే కాక. ప్రభువులకే ప్రభు శ్రీరామచంద్ర ప్రభు అనే సత్యాన్ని తెలుసుకోలేకపోతే నీకు ఎన్నో జన్మల పరంపర తర్వాత, కోట్లాది జన్మల తర్వాత వచ్చినటువంటి విలువైనటువంటి మానవ జన్మని వృధా చేసుకున్నట్టరా? అప్రాచ్యుడా, త్రాష్టుడా. ఎందుకంటే రేపేం సంభవించునో మీకు తెలియదు. వీడు బ్రాహ్మణి కాదు అసలు. ఎందుకంటే భాష మీద పట్టులేదు. రేపేమి సంభవించునో అంటున్నాడు, సంభవించునో అనాలి. ఇప్పుడు ఇవన్నీ మనం చెప్తున్నాం కదా,
వీళ్ళు అప్గ్రేడ్ చేసుకుని నెక్స్ట్ ట్రైనింగ్లో ఈ టెస్ట్ మీద చెప్పే వాళ్ళకి నెక్స్ట్ ట్రైనింగ్లో ఈ సిలబస్ అంతా యాడ్ చేస్తారు వాళ్ళు. అయ్యుండొచ్చు. అంటే బ్రాహ్మణి అని చెప్పేవాడికి భాష ఎలా ఉండాలి, అంటే అవన్నీ ట్రైనింగ్ ఇస్తారంటారా? మరి ఇవన్నీ ట్రైనింగ్లో ఇప్పుడు ఆ మంత్రాలు శ్లోకాలు ప్రాక్టీస్ చేసే కదా వచ్చేది వీళ్ళు. అంటే హిందువుల్ని ఆకట్టుకోవడానికి ఈ ఏమంటారు వేదాలలో నుంచి కొన్ని, మంత్రాల్లో నుంచి కొన్ని ఇవన్నీ తీసుకొని అక్కడే ఉంది అసలు మనం పూజించేది తప్పు అని చెప్పడం మొదలు పెడితే వీళ్ళందరూ నమ్ముతారు. అవును, అది స్ట్రాటజీ. అది స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని ప్లే చేస్తూ ఇట్లా ట్రైనింగ్. యాక్టింగ్ చేసే ఆర్టిస్ట్ కూడా ట్రైనింగ్ తీసుకుంటాడు ముందు. వీళ్ళకి కాకపోతే ఈ ట్రైనింగ్ ఇచ్చేవాడికి నాలెడ్జ్ లేదు, అడిగి ఆడికే ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే అరాకొరాకి వీళ్ళు చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళు నేర్చుకున్న దాంట్లో అరాకొరాకి వీళ్ళు ప్రజెంటేషను. అసలు ఏనన్నా కొంచెం పర్వాలేదు, మనం ముందు చేసిన వాళ్ళైతే మరీ దారుణం. అసలు ఇంతకుముందు మంచి మంచి అద్భుతాలు చూసాంగా, అవి చూసి నాకు ఈ పెద్ద నథింగ్ అనిపిస్తుంది. విముఖాహ బాంధవాయాంతిం ధర్మస్య మనుగచ్చితి. ఇంకొక దరిద్రం ఏంటంటే ఒక్కదానికి కూడా రెఫరెన్స్ ఇవ్వడం చేత కాదు. అంటే రెఫరెన్స్లు ఉంటేనే కదా ఇచ్చేది, ఉండవు కాబట్టి కొన్ని క్రియేటెడ్ చెప్తా ఉంటారు. ఇక మనం చేసుకున్న ధర్మమే మన పరభాగ్యం తీసుకెళ్తుంది. మన ధర్మం అయినప్పుడు పీస్ ఎందుకు వచ్చాడు అదే కదా నాకు కూడా డౌట్ వచ్చింది అసలు ఇందులో. ఏసు ఎందుకు వచ్చాడు అసలు? ధర్మబద్ధంగా మనం బ్రతికేమనుకోండి, హ్యాపీగా మనకు ఆ పరలోకము వీళ్ళు అనుకుంటున్నట్టు స్వర్గం ఏదో వచ్చేస్తుంది కదా. బైబిల్ కూడా చెప్తుంది కదా, బైబిల్లో ఏసే చెప్పాడు ఎవడి క్రియలు చొప్పున వాడికి ప్రతిఫలం వచ్చును అని. ఎవడి క్రియలే, ఎవడి కర్మలే, ఎవడు చేసుకున్న ధర్మాధర్మమే వాళ్ళు రక్షిస్తుంది. ఇందులో పీసు రక్తం ఎందుకు వచ్చింది అసలు? బాప్టిజం ఎందుకు వచ్చింది? బైబిల్ అదే చెప్పింది, ఇక మీదట వారు తమ ప్రయాసమాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట వచ్చు. అదే కర్మ సిద్ధాంతం. బైబిల్ కర్మ సిద్ధాంతాన్ని కాపీ కొట్టింది, ఆ లైన్స్ రాసుకున్నారు, అయిపోయింది. ఇంకా ఈ పీసు రక్తంతో పని ఏంటి అసలు? అంటే బైబిల్ చెప్పలేదు అలా, వీళ్ళందరూ దాన్ని వీళ్ళ మీద రుద్దుతున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎలా చెప్పలా? బైబిల్ కర్మ సిద్ధాంతం చెప్పిందని మీరు అన్నారు కదా, బైబిల్ కర్మ సిద్ధాంతాన్నే చెప్పింది. కానీ వీళ్ళేమో పీసుని నమ్ముకుంటే పరలోకం అని చెప్పి బాప్టిజం తీసుకుంటే పరలోకం నమ్ముకునేవి కూడా చెప్పింది బైబిల్. అది పౌలు చెప్పాడు. అంటే ఒక వ్యక్తి రాసింది కాదు కదా బైబిల్. అలా జరిగింది. ఇప్పుడు పౌలు వెర్షన్ ఒకలాగా ఉంటుంది, పేతురు వెర్షన్ ఒకలాగా ఉంటుంది, యోహాన్ రాసింది ఇంకోలాగా ఉంటుంది, యేసు వెర్షన్ అసలు వీటన్నిటికీ డిఫరెంట్గా ఉంటుంది. అది ఏది తీసుకోవాలి మనం ఇందులో? ఏది అవసరం లేదు మనకు అసలు. అది పోనీ క్రైస్తవులు ఏది తీసుకోవాలి? క్రైస్తవులు కూడా అవసరం లేదు, అది వదిలేస్తే బెటర్. అసలు దాన్ని వదిలేస్తేనే వాళ్ళు బాగుపడతారు. ఈరోజు ధర్మమైనది చేసుకో బ్రతుకులో. ఈ బ్రతుకులో ధర్మం చేసుకోకపోతే ఆ బ్రతుకు నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. అందుకని ఇక్కడ ఉన్నప్పుడే ధర్మం చేసుకోవాలి. ఈరోజు ఆ పాపము ఆత్మను పవిత్రాత్మగా మార్చడానికి ఆయన వచ్చారు. దేవుడి ముందు ఈ ఆత్మ నిలబడాలి. ఇప్పుడు ధర్మం చేసుకుంటే మనకి స్వర్గం వస్తుంది అన్నట్టుగా చెప్తున్నాడు కదా. మరి ఆయన వచ్చి మళ్ళీ ఆయన రక్తాన్ని కార్చి మళ్ళీ పాపాన్ని తొలగించి ఇదంతా ఎందుకు? ధర్మం చేసుకోమని చెప్పొచ్చు కదా, అంటే ధర్మబద్ధంగా బ్రతకమని చెప్పొచ్చు కదా. అప్పుడే అలా బ్రతకటం వల్ల నీకు పరలోకమో స్వర్గమో వచ్చుద్ది, అయిపోయింది. ఆయన వచ్చి అంత కష్టపడి పాపం అన్నిసార్లు అంత కొట్టించుకొని రక్తం కార్చి అవసరం లేదు కదా. ఎందుకు అలా జరిగిందంటారు? తోషితో ఏమో తోడి వాళ్ళు పుట్టిండికి పోయిందంట. ఆయనకేం తోసలేదు పైన కూర్చుని అనుకోవాలి. ఇక ఆత్మకి రెండు గుణాలు, ఒకటి పరిశుద్ధత, రెండు నిర్దోషత్వం. అంటే ఆత్మలో అపరిశుద్ధత, దోషం ఇవన్నీ ఉంటాయా? ఆత్మకు ఉంటాయి అసలు? ఈ కాన్సెప్ట్ నాకు తెలియదండి. మనకి హిందుత్వం ఏం చెప్తుందంటే మానవ జన్మాంతరం కూడా యాతన శరీరం అనేది ఒకటి వస్తుంది ఆత్మకి. అంటే సుఖము దుఃఖము, అంటే పుణ్యపాపాలకి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు అనుభవించడానికి కూడా ఊర్ధ్వలోకాల్లో యాతన శరీరం అనేది ఒకటి ధరిస్తుంది ఆత్మ. ఓకే, అంటే అనుభవం పొందడానికి. శరీరం ఉంటేనే అనుభవం, ఆత్మకి ఏ అనుభవం ఉండదు. లేదు. అంటే ఇక్కడ మానవ జన్మలో ఉన్నప్పుడు ఎలా అయితే ఒక శరీరాన్ని ధరించి అనుభవాలు తీసుకుంటామో, పైలోకాల్లో కూడా ఒక శరీరం ధరిస్తుంది అక్కడ. దాని యాతనా శరీరం. ఒరిజినల్గా ఆత్మకి ఎలాంటి అనుభూతులు ఉండవు. అయితే ఇప్పుడు స్వర్గంలో ఉన్న నరకంలో ఉన్న ఒక శరీరం ఉంటేనే ఆ అనుభూతి తప్ప ఆత్మగా ఉన్నంతసేపు ఏం ఉండదు. ఇంకైతే ఆత్మగా ఉన్నప్పుడు ఇంకా పరమాత్మే కదా, అంటే పరమాత్మలో భాగంగానే ఉంటుంది. ఇక మరి దయ్యాలు, భూతాలు, పిశాచాలు అవంతా అవి కూడా అంటే పూర్తిగా అవి ముక్తిని పొందలేదు, ఇంకొక జన్మని తీసుకోలేకుండా ప్రేతాత్మ అంటారు. అంటే ప్రేతం అనే శరీరాన్ని. ఓహో, అప్పుడు ఇంకొక శరీరం ఉంది అక్కడ. అదొక రకమైన శరీరం. అది ప్రేతం అనే శరీరాన్ని ఆవహించుకుని ఉన్నటువంటి ఆత్మ. అది ఇప్పుడు యేసయ్య ప్రేతాత్మ అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవును. ఎవరు చేస్తారు ఈ పవిత్రత? ఎవరు తీసుకొస్తారు ఈ నిర్దోషత్వం? యేసుకి అయితే శాత కాదు, ఎందుకంటే తనని తానే చేసుకోలేడు. ఏది నిర్దోషత్వం.
అసలు ఒకళ్ళు ఎందుకు చేయాలండి? ఎవరిది వాళ్ళు చేసుకోవచ్చు కదా! ఎవరిది వాళ్ళు హ్యాపీగా, ప్రశాంతంగా, ధర్మబద్ధంగా. మనం అలా ఉన్నామనుకోండి, మనమే పవిత్రంగా అదే అయిపోతాం నేచరు. కదా! ప్రకృతి ధర్మం ఏంటి అని అంటే ఎవరికి వారుగా సొంతంగా ఉద్ధరించుకోవాల్సిందే. అది చేత కాకపోతే మళ్ళీ ఇంకో జన్మ అవకాశం ఇస్తారు తప్ప నిన్నెవడో మోసుకుంటూ ఎత్తుకెళ్ళి అక్కడ పడేయడు. అయితే ఇక్కడ భగవంతుడి యొక్క అవసరం ఏంటి అలాంటప్పుడు అని అంటే మనల్ని మనం ఉద్ధరించుకునేటటువంటి ఆ ప్రయత్నంలో ఆయన సహకారం ఇస్తాడు మనకి. హ్మ్. మన కర్మలో ఏదైనా పాపకర్మలు ఉన్నప్పుడు వాటి నుంచి కొంత రిలీఫ్. మానవ ప్రయత్నంతో సాధ్యం కావట్లేదు అన్నప్పుడు భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని ఉద్ధరించేటటువంటి ఆ ప్రయత్నాన్ని సఫలం చేసే సహకారం ఆయన అందిస్తాడు. చాలామంది అనుకుంటారు బైబిల్ అంతా పాపం గురించే మాట్లాడుతుందండి అని. నేను మళ్ళీ చెప్తున్నాను, పాపం గురించి మాట్లాడగలిగే ఏకైక ధైర్య గ్రంథం బైబిల్ ఒకటే. అంటే పాపాత్ములందరూ అందులో ఉన్నారు కదా, అంతే కదా! వాళ్ళ దేవుడు కూడా పాపాత్ముడే కదా. ఆ, అంటే అందరికంటే ఎక్కువ పాపాలు చేసిన బైబిల్ దేవుడే కదా. అవును. అందరికంటే పెద్ద పాపి ఏసే బైబిల్లో, యాజ్ పర్ బైబిల్. ఆ, అవును. నేను చెప్పట్లా. యేసులో మనం చూడగలిగేది ఏంటో తెలుసా? బొక్క, హోల్, ఆయన చేతులకు బొక్కలు ఉంటాయి అని చెప్పారు కదా. ఉన్నాయి కదా, ఉన్నాయా బొక్కలేడా? గాయాలు ఉన్నాయి, బొక్కలు లేవు. కేవలం వేదాలు మాత్రమే కాదు, ఈ భారతదేశంలో ఏకాదశ ఉపనిషత్తులు ఉన్నాయి. భారత అనేది కూడా రావట్లేదు నాకు. ఈ భాష మీదే కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఏకాదశ ఉపనిషత్తులు. సరే చెప్పు. అందులో ఒక ఉపనిషత్తు మైత్రియోపనిషత్. ఆ మైత్రియోపనిషత్తులో ఒక మాట చెప్పబడింది, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. ఓకే. దేవుడే ఈ దేహంలో ఉంటాడని, లోపల ఉన్న జీవుడే దేవుడని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఆ అర్థంలో కూడా తీసుకోవచ్చు. విచిత్రం ఏంటంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా అదే మాట చెప్పింది. కొరింథీయులకు రాసిన పత్రికలో, మీ శరీరములే నా ఆలయములై ఉన్నవనియు. అంటే కాపీ కొట్టారని చెప్తున్నాడు ఇప్పుడు వీడు. ఏంటి? అంతే కదా, ఆల్రెడీ ఉన్నవన్నీ తీసుకొచ్చి బైబిల్లో రాశారు. దేహో దేవాలయ ప్రోక్త అంటే మన శరీరమే దేవాలయం వంటిది. జీవో దేవో సనాతన, అందులో ఉన్నటువంటి జీవుడు దేవుడు ఇద్దరూ కూడా సనాతనులు. అంటే వారికి ఆది అనేది లేదు, అనాది. శ్రీకృష్ణుడు అదే కదా చెప్తుంది భగవద్గీతలో. అర్జునుడు ఏమంటాడు? నీవు నేను లేని కాలమంటూ లేదు, నాకు అవన్నీ గుర్తున్నాయి, నీకు గుర్తులేదని చెప్తాడు. వీళ్ళు నల్లటి పుస్తకం చెప్తుందా? అసలు దేవుడు ఎప్పటి నుంచో ఉండి తర్వాత భూమిని చేశాడు. ఆ భూమిని చేసిన తర్వాత ఎప్పుడుకో ఆడమ మనిషి మధ్యలో వచ్చాడు కదా, జీవుడు మధ్యలో వచ్చాడు. జీవుడు అనాది కాదు బైబిల్లో. అనాది కాకపోతే ఆత్మ మధ్యలో ఎలా సడన్గా ఊడిపడింది? అసలు మధ్యలో సడన్గా సృష్టి చేయాలనే ఆలోచన వీళ్ళ దేవుడికి వచ్చింది. అంతకుముందు ఏం చేసేవాడు? అసలు ఆత్మ అనేది వీళ్ళకి లేదు కదా, వీళ్ళ కాన్సెప్టే కాదు కదా. ఆయన జస్ట్ ఒక మనిషిని చేశాడు కదా, మట్టి పాము చేసి ముక్కులో గాలి. సరే, అక్కడ జీవం వచ్చింది. అయితే ఫస్ట్ టైం సృష్టి చేశాడు అనుకుందాం. అంతకు పూర్వం వీళ్ళ దేవుడు ఏం చేసేవాడు? ఖాళీగా పడుకున్నాడా? మనకి సృష్టి కూడా అనాది. అసలు మొదటిసారి సృష్టి ఎప్పుడు జరిగింది అంటే తెలీదు. మొత్తం ఆ సర్కిల్లోకి వెళ్తే దానికి ముందు ఉంటానే ఉంది ఆ చక్రం. శివలింగం యొక్క ఆద్యంతాలు ఏమిటి అనేదానికి మనకు ఒక పురాణ ఐతిహ్యం ఉంది కదా. అలాగే ఈ సృష్టికి కూడా అనాది అనేది మన సిద్ధాంతం. కానీ నల్లటి పుస్తకంలో ఒకేసారి సృష్టి జరిగింది, జీవుడు అనేవాడు మధ్యలో వచ్చాడు, జీవో దేవో సనాతన అని చెప్తున్నటువంటి హిందుత్వంతో ఈ బైబిల్ పోసగదు. మరి ఫస్ట్ లైన్ తీసుకున్నాడు, మీ దేహమే నా దేవాలయం లాగా ఉంది, సంథింగ్ ఏదో ఒక పదం చెప్పాడు కదా, ఆ లైన్ తీసుకున్నాడు. మరి జీవో దేవో సనాతన అన్నదాన్ని ఎందుకు అర్థం తీసుకుంటున్నాడు? కాలేదు. జీవో దేవో సనాతన అంటే వాడికి అర్థం కాదు. ఆడు ఏమనుకుంటున్నాడంటే జీవుడే దేవుడు అనుకుంటున్నాడు. దాని మీనింగ్ ఏదనుకుంటున్నాడు? అక్కడ జీవుడు మరియు దేవుడు సనాతనులు అని దాని అర్థం. జీవుడే దేవుడు అని కాదు. అది తెలిసి వస్తే కదా. ఇప్పుడు నాకు తెలిసిన సంస్కృతం కూడా అది తెలియదు. అది బ్రాహ్మణ అంట. ప్రతి వారిలోనూ దేవుడు ఉన్నాడనేటువంటి సంకల్ప సిద్ధి క్రైస్తవ్యం నేర్పిస్తుందండి. అసలు మొత్తాన్ని హిందుత్వాన్ని తీసుకొచ్చి ఇందులో కలిపి మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని తీసుకొచ్చి ఈయన క్రైస్తవం చెప్తోంది, బోధిస్తోందని అంటే చెప్తున్నాడు. ఏదో కలపాలని చూస్తున్నాడు, అది కలపడం కుదరట్లేదు. నాకు కూడా చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పడం రావట్లేదు. ఆడిక్కడ ఏదో చెప్పాలని ఉంది అని టైటిల్ పెట్టుకోవాలి. చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది అనుకుంటున్నాడు. ఎందుకు ఇప్పాడుగా గొంతు? అది ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వట్లా. వీడు ఫైరింగ్ చేస్తున్నాడు, ఎవరు తగులుతున్నాయి అర్థం కావట్లా. క్రిస్టియన్స్గా తగులుతున్నాయి. అందుకని పొరుగువాడిని ప్రేమించమండమే కాదు, శత్రువుని సైతము. శత్రువు
కేరళ బ్రాహ్మిన్ శత్రువు. అంటే కేరళ బ్రాహ్మణ్కి తెలుగు రాదు. కాకినాడలో కూడా రాదా? క్షమించమని నేర్పించిందండి క్రైస్తవ్యం. ఒక వ్యక్తి ఒకరిని నమ్ముకొని వెళుతుంటే నీకెందుకు బాధ, నీకేమైపోతుంది? కదా అది మనం కదా అడగాలి. అది క్రైస్తవులు అంటున్నాడా, పాస్టర్లు అంటున్నాడా? నీ ధర్మం ఎక్కడైనా పాడు చేశారా వీళ్ళు? అంటే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి కదా, దానికి చెప్తున్నాడు. ఓహో, ఆ మేము పీసయ్యని నమ్ముకుంటే మీకేంటి? మీకేంటి? అవును, మేము మా దేవీ దేవతలను ఆరాధించుకుంటే మీకేంటి నొప్పి అని మనం అడగాలి. బాధంతా ఎక్కడ తెలుసా అండి, వాళ్ళకి ఏది తెలియదు కనుక తెలియని దాంట్లోనే మనిషి ఉండిపోవాలి. ఎవరికి? హిందువులకి. మనకేం తెలియదు. మనకేం తెలియదు, వాళ్ళకి అంటే మనం గడికి గొట్టంగడికి తెలుసు. ఎందుకు ఈ భక్తి చేస్తున్నావంటే తెలియదు వాళ్ళకి. ఇది తెలుసు. అసలు ఈ శవాన్ని ఎందుకు నమ్మాలి అంటే ఇది తెలుసు. ఈ వేలాడే శవాన్ని ఎందుకు నమ్మాలంటే ఇది తెలుసు. సత్య అన్వేషణ మొదలైంది. ఎలాగో చెప్తున్నాను. ఇదేంటి అంటే 2 చోట్ల చెప్పాడు. ఒక వీడియోలోనేమో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇంకొక వీడియోలో ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ 2 వేరు వీడియోలు. వేరు వీడియోలు. ఒక దాంట్లో చెప్పింది ఇంకో దాంట్లో చెప్పలేదు కాబట్టి ఆ వీడియోలో మిగిలిన సోద చెప్పాడు, ఇంకేం లేదు. ఇంకేం ఉండదు. అంటే ఇది ఇందులో కంటిన్యూ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి. మా కాకినాడలో బాలా త్రిపుర సుందరి గుడిలో ధర్మకర్తల్లో నేను ఒకడిని. ధర్మకర్తల్లో ఒకడా? ఎప్పుడయ్యాడు? అంతకుముందు అయ్యప్ప భజనలు చేశాను అన్నాడు, కేరళ బ్రాహ్మణ్ అన్నాడు, అన్నవరం అన్నాడు, బాలా త్రిపుర సుందరి గుడి అన్నాడు. ధర్మకర్త ఎప్పుడయ్యాడు అసలు? అవును, ఆ సాక్ష్యం ఇంతకుముందు చెప్పిన సాక్ష్యంలో చెప్పలేదండి మరి. అదే చెప్పలేదు కాబట్టి దీన్ని ఇక్కడ కలిపాను నేను, వేరువేరుగా చెప్పాడని. పూజారులకి సమస్తం అందించే వాళ్ళు నేను ఒకడిని. అలాంటి మంచి భక్తిలో ఉన్న నేను నవరాత్రి వచ్చినప్పుడు మా ఇంట్లో చాలా గంభీరంగా జరుగుతుంది. గంభీరంగా ఒత్తులేదు. నవరాత్రి ఉంటే మేము కేరళలో ఉంటాం, లేదంటే మా ఇంట్లో చాలా గొప్పగా చేస్తారు. ఇల్లు ఎక్కడ ఉంది? కేరళ లేదా? కాకినాడలో ఉంటున్నారు వాళ్ళు. మళ్ళీ కేరళ వెళ్తారు నవరాత్రుల్లో. వెళ్తాం, లేకపోతే లేదు. అక్కడ ఎవరున్నారు? వీళ్ళ తాతోళ్ళు ఉన్నారా? అది చెప్పాలి కదా, ఎక్కడ చెప్పలేదు. 9 రోజులు కూడా మా అమ్మ మీద అమ్మవారు ఉంటుందని అందరూ మా అమ్మ దగ్గరికి వస్తారు. ఆ కుంకంతో కొన్ని కిలోల కుంకంతో పూజ చేస్తారు. ఇవన్నీ శుభ్రం చేసి మా కాకినాడలో పిండాల చెరువు అని ఉంది, ఆ చెరువులో కలిపే ఆ పని నాది. ఎందుకంటే నాకు భక్తి ఎక్కువ. భక్తి అక్కడ ఒత్తులేదు. ఒకరోజు ఇలాగే ఈ పుష్పాలు ఈ కుంకం అంతా తీస్తూ ఉంటే ఆ కుంకానికి ఉన్న ఒక సహజ లక్షణం ఏంటంటే, ఇప్పటికైనా మీరైనా ఎవరైనా ఇంత కుంకం కొని పక్కన పెట్టు 2 రోజుల తర్వాత చూస్తే అందులో పురుగు ఉంటుంది. పుట్టింది అలాగే. పసుపు కుంకుమలో 2 రోజులకు కాదులేండి, కొన్ని నెలల తర్వాత పురుగు వస్తుంది. అలాగ పురుగు పుట్టి అక్కడ ఉన్నటువంటి పీఠంలో ఉన్న ఒక దేవుడి పట్టంలోకి దూరి దేవుడి పట్టాన్ని కొరికేసింది. నాకు ఆశ్చర్యంగా ఉంది. కొన్ని ఏళ్లుగా మనం ఆరాధన చేస్తున్న దేవుడిని ఒక పురుగు అలా కొరికేస్తుంది. అక్కడ మొదలైందండి. అమ్మానికి కేక వేస్తే మా అమ్మ అర్జెంట్కి వచ్చింది. ఏరా అంటే పురుగు దేవుడిని కొరికేసింది అన్నాను. నెత్తి మీద కొట్టింది మా అమ్మ. తీయా పటం అంది. ఆ పటాన్ని తీసేసి వెనకాల ఉన్న మేకులు తీసేసి ఆ పేపర్ని పక్కన పెట్టేసి మా అమ్మంది, నువ్వు బజార్ వెళ్ళి ఇలాంటి పటమే ఒకటి కొనుక్కురా అంది. బజార్లో దేవుడు దొరుకుతాడా? మళ్ళీ కొట్టింది. అదనమాట. ఇప్పుడు ఈ వేలాడే శవం బొమ్మలు దొరుకుతున్నాయి కదా బయట, వాటిని చెదలో కొరకలేదు, నీరు తడపలేదు, అగ్ని కాల్చలేదు. బైబిల్ పుస్తకం కదా, దాన్ని చెదలు కొట్టవా? దేవుడి వాక్యం చూడండి. ఇదేంటి అని నేను చిన్నప్పుడు కొంతమంది ఆ క్రైస్తవుల్ని పాస్టర్లను అడిగితే, దేవుడి వాక్యం, జీవం కలిగిన దేవుడి వాక్యం అన్నారు. జీవం కలిగిన దేవుడి వాక్యం పీస్ అయిపోతుంది చూడండి. చినిగిపోయింది, నేనేం చేయలే, దాని అంతటా అయితే చినిగిపోయింది. నా చిన్నప్పటి నుంచి ఉన్న దేవుడి వాక్యం. ఇప్పుడు బజార్లోకి పోయి దేవుడి వాక్యాన్ని కొనుక్కోవాలి నేను. అంతే కదా, మరి బైబిల్ కొంటున్నారు కదా అందరూ. బజార్లో దేవుడి వాక్యం అమ్ముతారా? అమ్ముతున్నారు కదా. అవునా? చిరిగిపోయింది, బొక్కలు పడింది. దేవుడి వాక్యం బొక్కలు పడ్డాయి. పోనీ అలా పెడితే కొంతకాలం వదిలేస్తే చెదలు పట్టదా? నేనేం చేయలే, దాని అందరికీ అదే బొక్కలు పడ్డాయి. ఏసుకన్నా మేకులు పడితే బొక్కలు పడినాయి, దీనికి ఏం చేయకుండా బొక్కలు పడినాయి. మరి దేవుడి వాక్యం ఈ విధంగా అయిపోవడం ఏంటిరా హల్వరాజుగా? ఇది చూడండి, ఇదిగో లోపల పేజీలు పల్చగా ఉన్నా కూడా ఈ పైన ఈ నల్లట్ట చాలా మందంగా ఉంటుంది. ఇది కూడా చిరిగిపోయింది. అది చించితే చినిగింది కాదు, ఆ దాని అట్ట అంతటా దాని పాడైపోయి చిరిగిపోయింది. అంటే దేవుడి వాక్యం పాడైపోద్దా? కాబట్టి ఇది నీళ్ళలో పడితే నానిపోద్ది, మంటల్లో వేస్తే కాలిపోద్ది. మరి దేవుడి వాక్యం ఎలా అయింది కదా? ఇందులో జీవం ఎక్కడుంది? లేదు.
ఇందులో మహిమ ఎక్కడ ఉంది? లేదు కదా. లేదు కదా. మరి ఇది బజార్లో అమ్మితే కొనుక్కుంటున్నారు కదా, ఆ, బజార్లో ఎలా దొరుకుతుంది? ఆ. ఏసు బొమ్మల్ని కూడా ఈ బొమ్మలన్నీ కొనుక్కునేవే కదా. కాబట్టి ఇలాంటి హౌలే హల్వా లాజికల్ తీసుకొస్తే మృతి మ్రొక్కలు అయిపోద్ది అనమాట. ఎన్ని మ్రొక్కలు? ఎన్నైనా కావచ్చు. ఓకే. బయలుదేరుతుండగా మా అమ్మ నా చేతిలో 5 రూపాయలు పెట్టింది. 5 రూపాయలతో కొనేకు ఏ 2.5కు 3 రూపాయలకు బేరమాడంది. ఎవరిని? నల్లట పుస్తకం కూడా మనం బేరమాడి కొనవచ్చు. ఆ, దేవుడి వాక్యం అని చెప్పి వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా. నల్లట్ట పుస్తకం ఎంతకి ఇస్తావు? ఇప్పుడు కలవరి సతీష్ దగ్గర వ్యాపారం జరుగుతూ ఉంటుంది. వాడు దేవుడి వాక్యాన్ని బేరం చేసి అమ్ముతూ ఉంటాడు. ఆయిల్ కూడా ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. పరిశుద్ధాత్మ వచ్చినటువంటి ఆయిల్ డబ్బాలు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ పూసుకోవచ్చు. ప్రేయర్ చేస్తే మరి దాంట్లోకి మహిమ వచ్చేస్తుంది. ఆ. అంటే దానికి ఓకే అంటే 2 రూపాయలకి కొంటేనేమో వాల్యూ లేనట్ట. ఎక్కువ కాస్ట్ పెడితే దేవుడి మహిమ వచ్చింది. 2 రూపాయలు అయితే మహిమ ఉండదు, కాస్ట్ ఎక్కువ పెట్టాలి. కల్వరి సతీష్ మామూలుగా 60 రూపాయలు కొబ్బరి నూనె 600 పెట్టుకుంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు. అంటే 600 మైనస్ 60, పరిశుద్ధాత్ముడి వాల్యూ 540 రూపాయలు. అసలు ఒక ఆలోచన పుట్టాలి కదా. ఆలోచన కొబ్బరి నూనె కొనుక్కునేటప్పుడు పొట్టాలి కదా. ఆయన కొనుక్కోదేమో. ఈయన అమ్ముతాడు. దానికి కూడా. వెళ్ళి తీసుకొచ్చానండి. ఆ పటం తీసుకొచ్చిన తర్వాత ఈ తీసేసిన ఫ్రేమ్లోకి ఆ కొత్తది పెట్టాం. ఈ పాతదాన్ని ఏం చేయమంటాం అన్నాను. సింపుల్గా పాడే అంతే. అసలు అక్కడ నాలో చాలా మార్పు వచ్చేసిందని. ఏంటి ఇప్పుడు ఇవన్నీ అసలు ఈ భూమి మీద ఒక విచిత్రంగా జరిగినట్టుగా చెప్తాడు. ఏంటి ఇప్పుడు నవరాత్రులు జరిగిన తర్వాత, అమ్మవారిని ఇందా నవరాత్రులు అని చెప్పాడు కదా, అప్పుడే రావాలి కదా మరి ఆ ఫీలింగ్. అమ్మవారి విగ్రహాలు కానీ గణపతి విగ్రహాలు కానీ నిమజ్జనం చేస్తారు కదా నదిలోనో చెరువులోనో ఎక్కడో చోట. మరి అంత నిష్టగా పూజలు చేసినటువంటి ఆ విగ్రహానికే ఉద్వాసన చెప్పినప్పుడు అసలు ఈయన బ్రాహ్మణుడైతే ఇలా మాట్లాడకూడదండి. బేసిక్ కదా, ఈ బేసిక్ తెలియకుండా ఎలా ఉన్నాడు వీడు? ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఫస్ట్ బొమ్మనే, తర్వాత తీసుకొచ్చాక దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు, దాని తర్వాత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉద్వాసన చెప్తారు. ఇవి 2 ఉంటాయి కదా, అంటే ఇది పిలవటము పంపించటము 2 ఉంటుంది కదా. ఉంటుంది. అవి 2 తర్వాత అది బొమ్మే అవుతుంది కదా. ఇన్నేళ్లుగా పూజలు చేస్తూ ఒక పురుగు ముట్టిందని ఇది దేవుడికి వచ్చి బేరమాడి తెచ్చింది. దేవుడు ఎలాగవుతాడు? సింపుల్ కదా. ఇప్పుడు నల్లట పుస్తకం బేరవాడి తెచ్చుకుంటే 500 600 మార్కెట్లో దొరుకుతుంటే దేవుడి వాక్యం ఎలా అయింది? దేవుడి వాక్యం ఎలా అయింది? ఇది సంకలో పెట్టుకుని తిరిగితే మీకు రక్షణ ఎలా వచ్చింది? తల కింద పెట్టుకుంటే మీకు ధైర్యం ఎలా వస్తుంది? అంటే 500 600 అమ్మేస్తున్నారా? ఎందుకండి పాస్టర్ వచ్చి ప్రేయర్ చేసి 500 ఇస్తున్నారు కదా, అట్లా కొనుక్కోవచ్చా దేవుణ్ణి? ప్రార్థనని తప్పు కదా. అంతేగా. దేవుడంటే ఖచ్చితంగా కనబడాలి. దేవుడంటే ఖచ్చితంగా మాట్లాడే దేవుడై ఉండాలి. రమ్మనరా, ఎవరు మీ పీసైని పిలిచి నా ముందు మాట్లాడించు. సరే, ఇప్పుడు కనబడాలి, మాట్లాడేవాడు అయి ఉండాలి అని అన్నాడు కదా. ఎదురు క్లాప్స్ కొట్టిన గొర్రెలకి ఎప్పుడైనా నాకు ఎప్పుడు పీసఐ కనపడలేదే, నాతో ఎప్పుడు మాట్లాడలేదే అంటే పీసఐ దేవుడు కాదు అని అర్థం అవ్వాలి కదా వాళ్ళకి. అంటే నువ్వు అంత భక్తి చేయట్లేదు అని వీళ్ళు చెప్తారనమాట వాళ్ళకి, నువ్వు ఇంకా ఎక్కువ భక్తి చేస్తే కనపడతాడని. మరి హిందుత్వంలో ఉన్న ఈశ్వరుడికి కూడా ఆయన అర్హతను బట్టి కదా ఆయన ప్రత్యక్షత అనేది ఉండేది కదా. మరి ఆ గొర్రెలకు తెలియాలి కదా. ఇప్పుడు ఈయన కనపడలేదన్నంత మాత్రాన దేవుడు లేడని కాదు కదా. అసలు ఇంకొకటి, దేవుడు అంటే కనపడాలి. ఎందుకు కనపడాలి? అసలు అవసరం ఏంటి? దేవుడు కనపడాలి, దేవుడు మాట్లాడాలి, దేవుడు వినపడాలి అంటే అసలు దైవం యొక్క శక్తి గురించి వీళ్ళకున్న అవగాహన ఏంటి? ఏం లేదు, గ్యాస్ బండ తీసుకొస్తాడు కదా అంతే. కరెక్టే. లెక్కలు రాసుకుంటే ఇంతకుముందు ప్లే చేసాంగా. 1000 సుబ్బమ్మ 1000 రూపాయలు ఇచ్చింది, ఎంకాయమ్మ 500 ఎగ్గొట్టిందని రాసుకుంటా ఉంటాడు కదా. ఆయన పని అదే. రాయలసీమ రామన్న చౌదరిలో చంద్రమోహన్ డైలాగ్ చెప్తాడు, కన్నెత్తి సూర్యుడినే చూడలేనోడివి ఆ సూర్యుడు లాంటి ఎన్నో గ్రహాలని, ఉపగ్రహాలను, నక్షత్రాలను సృష్టించినటువంటి భగవంతుడు నువ్వు ఎలా చూడగలరా? దమ్ముంటే నాకు వచ్చి కనపడువను మీ దేవుడిని అంటాడు కదా, నువ్వు ఎలా చూడగలవు అని అడుగుతాడు. అసలు నిజంగా దేవుడు యథార్థ స్వరూపంతో మనకు కనబడితే మనం మిగులుతాం? అసలు మనం మన ఉనికి అనేది ఉంటుందా? వీళ్ళకి, నా కొడుకులకి ఏంటంటే దేవుడు అనేది ఒక క్యారెక్టర్, ఆయన ఒక అకౌంటెంటు, లేకపోతే ఒక క్విడ్ ప్రోకో, నీకు అది ఇస్తే నాకు ఇది ఇస్తావు అనే ఒక బిజినెస్. అది వీళ్ళకి దేవుడి మీద ఉన్న అవగాహన. నేను ఏ దేవుణ్ణి నేను తక్కువ చేయలేదు. నేను అంటున్నాను ఇప్పుడే కదా చేశాడు, ఏ దేవుని తక్కువ చేయలేదు అంటాడు. పీసైనే తక్కువ చేశాడు. ఇప్పుడు పీసై ఉలకడో పలకడో మాట్లాడాడు, ఆ శవమే డ్యాన్స్ అయ్యేది కదా. కాబట్టి పీసై దేవుడు కాదు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు. మీలో ఈ వీడియో చూస్తున్న గొర్రెలతో ఎంతమంది పీసై మాట్లాడాడు చెప్పాలి నాకు. నాతో కూడా మాట్లాడలేదండి. దమ్ముంటే ఇప్పుడు రమ్మాలంటే డిబేట్ చేద్దాం పీసైతో. బైబిల్ ప్రకారంగా నువ్వు దేవుడు అని డిబేట్ పెడతా నేను.
బైబిల్లో అసలు ఆయన ఎందుకు డిబేట్ చేస్తాడు? ఆయన ముందే ఆయన ఒప్పేసుకుంటాడు. సరెండర్ అయిపోతాడు అసలు. ఫస్ట్ అసలు ఎందుకురా నన్ను పిలుస్తారు మధ్యలోకి లాగుతారు త్రాహిమాం కృపయా దేవా అంటాడు చూడండి. శరణాగతి. శరణాగత వత్సల అంటాడు. నేను అభయం ఇస్తాను ఆయనకి. సర్లే ఏడవకు, నీతో డిబేట్ ఏం పెట్టను అని చెప్తాను నేను. అది ఇప్పటికీ అంటాను, నేను ఆ రోజుల్లో చేసిన మంచి భక్తే ఎంత మంచి రక్షకుని నాకు దొరికేటట్టు చేసింది. ఆయన భక్తి ఎవరికి చేశాడు? ఎవరికి చేసేవారు నువ్వు? మంచి భక్తి చేయటం ఏంట్రా? మంచి భక్తి చేయటం ఏంటి అసలు? అసలు నాకు ఈ పదవి ఏంటి అర్థం కావట్లేదు అసలు. సరే, భక్తి చేశాడు. ఏ దేవుడికి చేశాడు ఆయన? అమ్మవారికి, వినాయకుడికి, అయ్యప్ప స్వామికే కదా. అసలు ఏసు క్యారెక్టర్ అది కాదు కదా. పూర్వం బోగులు ఎత్తుకుంటూ పోతాడు కదా. భక్తి చేసిన దగ్గర ఆయన రాడు కదా అసలు. మా ఊర్లో మెక్లారన్ గ్రౌండ్స్ అని ఉంది, అక్కడ క్రైస్తవ మీటింగ్లు జరిగేవి. ప్రతి శుక్రవారం మేము బాలత్రిపుర సుందరి గుడికి వెళ్ళిపోతాం. ఒకరోజు అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఈ మీటింగుల్లో ఏదో ఉందని నేను అందులోకి వెళ్ళాను. కానీ మాకు నేర్పించబడిన దాని ప్రకారం మేము వాళ్ళని ముట్టకూడదు, దూరంగా చేతులు కట్టుకొని వెంటన్నాను. ఎందుకని వాళ్ళు ముట్టుకుంటే మళ్ళీ వెళ్ళి స్నానం చేయడం తర్వాత పెద్ద ప్రాసెస్ అని. ఈ లోపల అక్కడ ఉన్న బోధకుడు మాట్లాడుతున్నాడు, నిన్ను కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. ఏ నిద్రలేని వ్యాధి ఏమైనా ఉందా ఆయనకి? స్లీపింగ్ ట్యాబ్లెట్ చేసుకోమను. కొనకడు, నిద్రపోడు, రెండు ఒకటే కదా. కూరుబాట్లు పడ్డు, రెండు ఒకటి కాదా? కుర్చీలో కూర్చొని చూస్తా ఉంటాడు కళ్ళెట్లా పెట్టుకుని. నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకని నేనే మా దేవుళ్ళని పీట మీద పడుకోబెట్టి పొద్దున్నే నేనే లేపాలి. ఇది నవ్వులాటగా చెప్పట్లా, దానికి ఒక పాట మళ్ళీని మేలుకో గురురాజ. ఇది నన్ను విచిత్రంగా అనిపించింది. కేరళ బ్రాహ్మణుడు అని చెప్పుకున్న వాళ్ళకేనండి ఈ పైత్యం దరిద్రం. పోయినసారి కేరళ బ్రాహ్మణుడు అని చెప్పుకున్న ఆయన ఏం చెప్పాడు? అమ్మవారికి చీర నేనే కట్టాను, అమ్మవారికి చీర నేను ఇప్పుతున్నా ఏమనలేదు అని చెప్పి ఆయన అన్నాడు. ఈయన వచ్చావు నేను పడుకోబెడితే నిద్రపోతారు, నేను లేపితేనే లెగుస్తున్నారు, వీళ్ళేం దేవుళ్ళు అంటున్నాడు. ఇప్పుడు వీడు చెప్తున్న లెక్క ప్రకారం భగవంతుణ్ణి నిద్రపుచ్చటం, లేపటం అనేది ఆ ఉపచారం అంతా ఒక విగ్రహమూర్తికి, అర్చామూర్తికి చేస్తున్నట్లుగా కదా. అవును. ఇదే పాస్టర్ నా డాష్ గాళ్ళు విగ్రహాలు ఉలకవు పలకవు అంటున్నారు. కానీ నేను నిద్రపుచ్చితే నిద్రపోతున్నాడు, లేపితే లేస్తున్నాడు అంటే ఆ విగ్రహమూర్తిగా ఉన్నటువంటి భగవంతుడు నా సేవల్ని గ్రహిస్తున్నాడు. మనం ఆయన ఒక చిన్న పిల్లాడిగా వటపత్రశాయి అని జోలపాడుతూ నిద్రపుచ్చి మనం ఆయనకి సపర్యలు చేస్తాం. ఆయన వచ్చినప్పుడు పాదోహం పాద్యం సమర్పయామి అని కాళ్ళు కడుక్కోవడానికి, అంటే మన ఇంటికి అతిథిగా వచ్చినాడు కాబట్టి బట్టలు పెడతాం. ఇవన్నీ ఒక అతిథికి మనం ఏ విధంగా సత్కారం చేస్తామో ఆ ఉపచారాలన్నీ మనం భగవంతుడికి చేస్తున్నట్లుగా మానసికంగా మనం భావించాలి. అదేవిధంగా రాత్రిపూట భగవంతుడికి పవళింపు సేవ ఇది కూడా ఉంటుంది. అంటే ఏంటి, భగవంతుడితో మనం ఒక ట్రావెల్ చేస్తున్నాం, మనకు ఒక జర్నీ. ఈ ట్రావెలింగ్లో మిత్రుడిగా భావించేవాళ్ళు ఉన్నారు, తల్లి అంటే మనం తల్లి స్థానంలో ఉండి భగవంతుడిని బిడ్డ స్థానంలో ఉండి ఉపచారం చేసేటటువంటి భావన కూడా ఉంది. ఏ విధంగా అయినా సరే మన భావనని ఆయన స్వీకరిస్తున్నాడు, ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు. అవును. అంటే ఇక్కడ విగ్రహమూర్తిగా ఉన్నటువంటి భగవంతుడు మనకి స్పందిస్తున్నాడని కదా. అవును. అంటే వీడు చెప్పిన లెక్క ప్రకారమే ఆయన స్పందిస్తున్నాడు, ఆయన గ్రహిస్తున్నాడు మనల్ని. మన కోసం ఆయన మనకు కావాల్సినట్లుగా ఉంటున్నాడు. మీ నల్లట పుస్తకంలో ఉన్నాడు చేత కాదు, ఏమీ చేత కాదు, ఆడికి ఎలా ఉండాలో తెలియదు అసలు, ఆడికి ఏం చేపించుకోవాలో. ఆడు ఎంతసేపు కోపం వస్తా రగిలిపోతా ఉంటాడు. నువ్వు ఆడికి ఎందుకు పూజ చేసావు, నువ్వు వీడికి నాకు మండుతుంది అంటాడు. ఎందుకురా నీకు మండుతుంది? నాకు మండుతుంది అంతే. ఆడేం దేవుడు రా, ఇప్పుడు మా దేవుడు నాకు మండిపోతుంది ఆయన ఎప్పుడూ ఓగలేదు కదా. మనం చేసే ఉపచారాలన్నింటినీ గ్రహిస్తున్నాడు, ఆయన స్పందిస్తున్నాడు, మనతో ట్రావెల్ చేస్తున్నాడు. అది కదా భగవంతుడు అంటే. మనం ఆయన స్థాయిని అందుకోలేం కదా, ఆయన మన స్థాయికి దిగి వస్తున్నాడు. ఇది కదా కరుణ అంటే, కృప అంటే ఇది కదా. మనం ఏదైతే మన శరీరంతో ఉన్నటువంటి నేత్రాలతో చూడగలిగేలా విగ్రహమూర్తిగా మన ముందు అర్చామూర్తిగా మన సేవలు తీసుకుంటున్నాడు. సింపుల్ కదా, ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ కదా హిందుత్వంలో ఉంది. నల్లటి పుస్తకం ఈ నా కొడుకులకి తెలియక చేతగాక ఆ క్షుద్ర పైశాచికమైనటువంటి దుష్ట శక్తులతో నిండిన నల్ల చీకటి పుస్తకం, రకరకాల బూతులు వస్తున్నాయి నాకు. వద్దు. ఇప్పుడు వాళ్ళతో కూడా ట్రావెల్ చేస్తున్నాడండి. ఎవరు? వాళ్ళ దేవుడు అనుకున్న యేసు ఎలా? వాళ్ళకి గ్యాస్ బండ్ కావాలి, తెస్తున్నాడా? గ్యాస్ బండ్లు ఎత్తుకొస్తున్నాడా? ఏటీఎంలో డబ్బులు వేస్తున్నాడా? ఎగ్జాము అసలు ఏమేం చదవకుండా వెళ్ళినా కూడా ఏం ఎగ్జామ్ కూడా ఆయన రాస్తున్నాడా? మరి అందరికి ఒకే రకంగా లేదు కదా, అదే తప్పది. ఇప్పుడు ఏటీఎంలో డబ్బులు వేస్తే అందరికీ వేయాలి,
దొంగ సాక్ష్యాలు చెప్పే ఆర్టిస్టులకు కాదు కదా. ఇప్పుడు మనకు అర్చామూర్తిగా ఆరాధనలు ఉపచారాలు గ్రహించేది అందరికీ ఒకేలాగా ఉంటుంది. నేను చేసినా గ్రహిస్తాడు, మీరు చేసినా గ్రహిస్తారు. ఇక మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎవరికైనా ఆ అవకాశం ఉంది. అంటే వాళ్ళ బాధ ఏంటంటే గ్యాస్ బండలు హిందుత్వంలో ఉన్న దేవుడు తీసుకురావట్లేదు మూసుకొని. అంటే ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ ఇవన్నీ రేటు పెరిగిపోతాయని మరి వాళ్ళకి తెలియలేదా మన వాళ్ళకి? సరే, దీనికి కంటిన్యూషన్గా మళ్ళీ ఇంకొంచెం విపులంగా ఏం చెప్తున్నానంటే, మన భగవంతుడు మన ప్రేమకి స్పందిస్తున్నాడు, అవును. కానీ వీళ్ళ దేవుడు స్పందిస్తాడు ద్వేషంతో. నేను వేరే నాకు నచ్చిన ఒక రూపాన్ని, దేవతా స్వరూపాన్ని ఆరాధించుకుంటుంటే ఆయనకి ద్వేషం కలిగిద్ది, మంట పుట్టిద్ది. అది ఎవరికి? యేసుకా యెహోవాకా? ఆ బైబిల్ దేవుడికే. యెహోవా. ఆ సైకో క్యారెక్టర్ కదా. యేసుకి ఆ సైకో క్యారెక్టర్ ఉన్నట్లుగా అంతగా కనపడదు. అంటే వేరే దేవతల విషయంలో అంత సైకోయిజం చూపించాలి. ఆయన చాప్టర్ ఉన్నంత వరకు అలా ఉండదు, కానీ ఆయన శిష్యులు దాన్ని అలా క్రియేట్ తర్వాత చేసేసారు ఆ కదా. పౌలు వీళ్ళందరూ మళ్ళీ యేసుని అట్లా సైకో క్యారెక్టర్ కానీ తయారు చేశారు. కాబట్టి వీళ్ళ బైబిల్ దేవుడు ద్వేషంతో స్పందిస్తున్నాడు, మన భగవంతుడు ప్రేమతో స్పందిస్తున్నాడు. మన ఉపచారాలని ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు. అవును. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రాముడు కృష్ణుడు వీళ్ళందరూ ఉన్న కాలంలో మనం లేము, వాళ్ళని మన కళ్ళతో మనం చూడలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఉంటే మన దగ్గర మనం వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని మన మనసులో ఆశ కలిగింది అనుకోండి, అది మనం ఎవరికి చేస్తాం, ఎవరికి చెయ్యాలి? చేయలేం కదా. ఒక రూపాన్ని లేదా ఒక విగ్రహాన్ని తెచ్చుకొని ఆ విగ్రహానికి సపర్యలు చేస్తున్నంటే భగవంతుడికి చేస్తున్నాం మనం ఇదంతా అని మనసులో అనుకుంటూ ఆ ప్రేమతో కదా మనం అదంతా చేస్తున్నాం. అలా చేస్తున్న సందర్భంలో మన లోపల ఒక పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అయిపోతుంది, వైబ్రేషన్స్ వస్తాయి బాడీలో. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? అది చేయటం వల్ల వస్తుంది కదా. ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? నెగిటివ్ ఎనర్జీయే కదా. అవును. ఇక్కడ ఇంకొకసారి సందర్భం వచ్చింది కాబట్టి విగ్రహారాధన గురించి చెప్పాలి మనం. ఈ నా కొడుకులు పదే విగ్రహారాధన మాట్లాడతారు. అసలు ఎక్కువ విగ్రహారాధన, పెద్ద పెద్ద విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి వీళ్ళ సైకో దేవుడివే. సరే, అవన్నీ పక్కన పెడితే అసలు విగ్రహమూర్తి అనేది ఏదైనా ఒక ఫిలాసఫీని, ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని, ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ని సమాజంలోకి బలంగా తీసుకువెళ్ళడానికి విగ్రహమే ఆధారం. ఎందుకు? ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇక్కడ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఒక పోలీస్ ఆఫీసర్ స్టాట్యూ ఉంటుంది, ఉమేష్ చంద్ర స్టాట్యూ. చాలామంది కొత్త వాళ్ళు ఆ విగ్రహం చూస్తారు. ఎవరైనా ఒక పోలీస్ డ్రెస్లో ఉన్నటువంటి స్టాట్యూ ఇక్కడ ఎందుకు ఉంది, ఈయన గొప్పతనం ఏంటి, ఈయన చేసినటువంటి సేవలు ఏంటి అది తెలుసుకుంటారు. అందులో పోలీసులు కూడా ఉండొచ్చు, పోలీసులు కూడా ఇన్స్పైర్ అవుతారు. మా పోలీసు వృత్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంత గొప్పగా, ఎంత ఆదర్శవంతంగా బ్రతికాడు, ఇంత గొప్పగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు, ఆయన్ని ఈరోజు సమాజం ఇంతలా గుర్తుపెట్టుకుని గౌరవించి విశేషంగా ఆయన్ని స్మరించుకుంటుంది. కాబట్టి నేను కూడా ఆయన నుంచి స్ఫూర్తి పొందాలి అనే భావన కొంతమంది పోలీసుల్లో కలగదా? ఎందుకు రాదు? వస్తుంది, కలుగుతుంది కదా. అంటే ఇప్పుడు అక్కడ విగ్రహం లేదు. ఇప్పుడు ఉమేష్ చంద్ర ఆత్మ వచ్చి, ఏయ్ ఏంట్రా మీరు మనుషులు చేసిన విగ్రహాన్ని తీసుకొచ్చి నాకు సమానం అంటారా అని చెప్పి ఆయన ఆత్మ వచ్చి మన మీద పీడించిద్దా ఏమన్నా? లేదు కదా. ఆయన కూడా సంతోషిస్తాడు కదా, నా కాన్సెప్ట్ నా జీవితాన్ని 10 మందికి ఆదర్శవంతంగా చూపిస్తున్నారు అని సంతోషిస్తాడా? సంతోషించకపోతే అది సైకోయిజం కదా. అవును. అలాగే భగవంతుడిని మనం ప్రత్యక్షంగా చూడలేం, ఆ కాలంలో మనం లేవు ఆయన అవతారమూర్తిగా ఉన్నప్పుడు. కాబట్టి ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన తత్వాన్ని ఒక విగ్రహమూర్తిగా మనం 10 మందికి తెలియజేసే అవకాశం విగ్రహారాధన. అవును. లేదా ఆయన నుంచి స్ఫూర్తి పొందటానికి, అసలు ఆ తత్వం ఏంటి, ఆయన గురించి స్టడీ చేయడానికి, ఇదంతా ఏంటి, ఒక ఆధారం ఏంటి? విగ్రహారాధన కదా. దీనిని ఆయన భగవంతుడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు కదా. ఇప్పుడు ఉమేష్ చంద్ర స్టాట్యూని ఆయన ఆత్మ యాక్సెప్ట్ చేసినట్లుగానే భగవంతుడు కూడా, నేను ప్రత్యక్షంగా ఇప్పుడు మీకు అందుబాటులో లేను కాబట్టి నా మూర్తిని మీరు పెట్టుకుని మీరు ఆరాధన చేసుకుంటున్నారు. నా ద్వారా నేను ఏదైతే మెసేజ్ ఇచ్చానో, ఇప్పుడు భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణుడు, లేకపోతే ఒక మంచి ఉన్నతమైన జీవితాన్ని ఆచరించిన రాముడి యొక్క ఆదర్శ తత్వం ఏదైతే ఉందో, వీటన్నింటినీ మనం విగ్రహమూర్తిలో చూసుకుంటూ వారి నుంచి మనం స్ఫూర్తిని పొందుతూ మనం ఆచరణ చేసుకుంటాం. దాన్ని కూడా భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడు కదా. వీళ్ళ దేవుడు చేయలేకపోతున్నాడు, సైకోయిజం కదా. అసలు విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు? విగ్రహారాధన తప్పు పాపం అనేటప్పుడు మీరు ఎందుకు విగ్రహాలు పెడుతున్నారు? అసలు మొట్టమొదట ప్రపంచంలో ఉన్న యేసు విగ్రహాలన్నీ తీసేస్తే, నేను చెప్తున్నా మ్యాక్సిమం 10 ఇయర్స్లో క్రైస్తవ మతం అనేది భూమి మీద మాయమైపోద్ది. ప్రపంచంలో ఉన్న విగ్రహాలన్నీ, యేసు విగ్రహాలు, ఈ మేరీ విగ్రహాలు, ఇవన్నీ సిలువులు అన్నీ తీసిపారు దొబ్బండి. 10 సంవత్సరాల లోపు క్రైస్తవం మాయం అవ్వకపోతే నన్ను అడగండి. అంటే ఇక్కడ హిందుత్వంలో విశేషంగా జరుగుతున్నటువంటి అర్చామూర్తి ఆరాధనని, దాని మీద ద్వేషం కక్కటానికి నా కొడుకులు వాడుతున్న డబుల్ స్టాండర్డ్స్ తప్ప, నిజానికి విగ్రహ లేదా అర్చామూర్తి ఆరాధన అనేది
అత్యంత సౌలభ్యమైన మార్గం మనకి భగవంతుడితో మనం ఒక కనెక్టివిటీని ఏర్పరచుకోవడానికి. ఇప్పుడు సైతాన్ కాన్సెప్ట్ ఏంటి? భగవంతుడికి మనకి ఉన్న సంబంధాన్ని కట్ చేయటం కదా. దాన్ని వ్యతిరేకించే ఫిలాసఫీ సైతాను, దుష్టశక్తి ఆలోచన అది. కాబట్టి ఆ భగవంతుడికి మనకి ఉన్న సంబంధాన్ని తెంచేటటువంటి రకరకాల కారణాలతో ఇది కరెక్ట్ కాదు, నాకు మండిపోతుందని చెప్పేవాడు దుష్టశక్తి, ఆడు సైతాను. ఆ సైతాన్ని పట్టుకున్న వాళ్ళు వీళ్ళు దుష్ట పుత్రులు. అది సరే, ఈ రోజుకి ఎక్కడితో ఆపుదాం, ఇంకొంత ఉంది. మిగిలిన భాగానికి సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎక్కడితో విరామం. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.